నాది గండిడి మండలం మహబూబ్ నగర్ జిల్లా రేవంత్ రెడ్డి గారి జిల్లానే మాది. ఓకే, రేవంత్ రెడ్డి గారి జిల్లానే. ఎట్లా మీ జిల్లా అతని పరిపాలన ఉన్నది? నిన్న 70,000 ఉద్యోగాలు కూడా మేము ఇచ్చినాం, ఒక్క ఉద్యోగం తక్కువ వచ్చినా నా తల ఇస్తా అంటాను. ఏం మాట్లాడుతున్నారు? రేవంత్ రెడ్డి గారి గురించి తెలంగాణలో అందరికీ తెలుసు. ఏదో లక్కుల ఓట్లు వేస్తే గెలిచిన వాళ్ళు తప్ప వీళ్ళ మొక్కలకు డిపాజిట్ కూడా రానటువంటి వ్యక్తి. ఆయన సీఎం గారు మాట్లాడుతున్నారంటే స్టేజ్ పైన నవ్వుతున్నారు. వాళ్ళు ఎంత అబద్ధాలు ఆడుతున్నారు అనేది ఆ పక్కన ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలకు తెలుసు. ఇంకోటి ఏంటంటే రేవంత్ రెడ్డి గారు 70,000 ఉద్యోగాలకు ఒక్క ఉద్యోగం తక్కువనే తల నరుకుంటున్నాడు కదా. ఇదే వ్యక్తి సోనియా గాంధీని బలిదేవత అన్నాడు గతం లోపల. ఇప్పుడు సోనియా గాంధీ తెలంగాణ దేవత అని అంటుండు. ఈయన మాటలు ఎవరు నమ్ముతాడు? ఆయన యూట్యూబ్లో తమిళ కోసం మాట్లాడతాడు తప్ప నిజంగా ఆయన మనస్ఫూర్తిగా ఆయనకు అసలు తెలంగాణ మీద గౌరవం లేదు. ఆయన పేరు ఎత్తడమే మాకు అసలు చిరాకు అనిపిస్తుంది. 70,000 ఉద్యోగాలకు ఒక ఉద్యోగం తక్కువ 3 నెలలకు రాస్తా అంటున్నాడు. ఏడికి రావాలో చెప్పండి. మరి నిరుద్యోగులమే నువ్వు ఎంతమంది రమ్మంటే మేము వస్తాం. ఏడికి రావాలో చెప్పండి రేవంత్ రెడ్డి గారు. మీరు ఏడికి రమ్మంటే ఆడికి వస్తాం. నిజంగా ఒక్క ఉద్యోగం కదా, 70,000 ఉద్యోగాలు అన్నావు కదా, కనీసం 15,000 ఉద్యోగాలు కూడా వెళ్ళను. 11,000 ఉద్యోగాలు మాత్రమే, అది కూడా గత గవర్నమెంట్ కలుపుతామని చెప్పింది. అయినా కూడా మేము 2 లక్షల ఉద్యోగాలకు ఆశపడి మిమ్మల్ని గెలిపించినాం.